మీరు పోస్ట్పోన్ చేసినారు ఏదో బిజీగా ఉండి అదే దప్పైతాను కానీ మళ్ళీ ఏదో బిజీగా మీటింగ్లో ఉండరు ఏదో అందరూ బిజీగా ఉంటారు కదా ఎక్కడ చూసినా. సో నెక్స్ట్ ఏంటి, నోట్లో ఇట్లా ఫ్రీగా వెట్గా ఉండదు, డ్రై అవుతుంది, డ్రై డ్రై అవుతుంది. అట్లే మళ్ళా మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, మళ్ళీ యూరిన్ ఎల్లోకి వస్తుంది, మళ్ళీ అట్లే పోస్ట్పోన్ చేస్తాడు, మళ్ళీ తాగుతాం అనుకుందాం నీళ్ళు, మళ్ళీ ఇంకో రోజు యూరిన్ ఎల్లోకి వచ్చినా కానీ ఇంకా బిజీగా ఉంటావు, మళ్ళా యూరిన్ మంట పుడుతుంది, ఎక్కువ యాసిడ్ అయిపోతుంది కదా, మంట పుడుతుంది. అట్లే మళ్ళీ పోస్ట్పోన్ చేస్తాను అనుకో, అంటే అట్లే అంటే అదే 3 రోజులు అని కాదు, అట్టొచ్చినప్పుడు కొన్ని రోజులు తాగుతావు, నెక్స్ట్ ఇది ఇంకొంచెం లేట్ చేస్తావు, నెక్స్ట్ ఇంకొంచెం లేట్ చేస్తావు. సో బాడీ చిన్నగా సిమ్టమ్స్ చెప్పేది ఆపేస్తుంది, అంటే దప్పి అనేది కూడా చెప్పదు, నోట్లో పెడత కట్టుకోబోయి తెలుస్తుంది, అయినా నువ్వు టీ తాగేస్తావు, ఇంత టీ, ఇన్ని నీళ్ళు కావాలా, ఇంత టీ తాగుతావు. సో అదేమీ సరిపోదు. సో దాన్ని అట్లా నోరు మూపిస్తావు, దాన్ని చెప్పదు నోరు మూసుకో అని చెప్పి నోరు మూపిస్తావు.